సత్య గారు, మొత్తంగా చూస్తున్నాం సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకోబోతుందా, లేదు కంటోన్మెంట్ ఫలితమే రిపీట్ కాబోతుందా? మొత్తంగా కాంగ్రెస్ అయితే ఈసారి బంపర్ మెజార్టీతో మేము గెలవబోతున్నామని చెప్తున్న పరిస్థితి. మీరు కూడా జూబ్లీ హిల్స్ ప్రచారాన్ని చూశారు. సో ఏం జరగబోతుంది? జూబ్లీ హిల్స్ ఓటరు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మేమైతే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాము, బీఆర్ఎస్ కే మెజారిటీ వస్తుంది. గెలవడం కాదండి, చాలా పెద్ద మెజారిటీతోనే బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్ గారు గెలుస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకున్నాను కాబట్టి నేను ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కావచ్చు, స్ట్రీట్ మీటింగ్స్ కావచ్చు, అట్లాగే కేటీఆర్ గారు నిర్వహించినటువంటి రోడ్ షోస్ కావచ్చు, వచ్చినటువంటి స్పందనను బట్టి నేను ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాను. అట్ ద సేమ్ టైం రాష్ట్ర వ్యాపితంగా కావచ్చు, అట్లాగే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కావచ్చు, ప్రభుత్వానికి విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. ఎందుకు వ్యతిరేకత ఉంది అని అంటే, ఆ రోజు వాళ్ళు ఎన్నికల్లోకి రావడానికి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి గుణపాఠము ఖచ్చితంగా కాంగ్రెస్ కు చెప్పాలి. అది జూబ్లీ హిల్స్ నుంచి స్టార్ట్ అవ్వాలనేది ఓటర్లందరూ కూడా భావిస్తున్నటువంటి లేదు ప్రజల్ని బీఆర్ఎస్ తప్పుదో పట్టిస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఏదో జరగబోతుంది అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ఒక అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో కేసీఆర్ పేరు చెప్పారు, కానీ ఒక సర్వే చేస్తే ఆ సర్వే తేట తెల్లమైన తర్వాత అక్కడికి వచ్చి అంటే కేసీఆర్ ప్రచారం చేసిన జూబ్లీ హిల్స్ లో గెలవలేకపోయామనే అపవాదు మూటగట్టుకోవటం కన్నా ఫామ్ హౌస్ లో ఉండటమే బెటర్ అని చెప్పి గులాబీ దళపతి బయటకు రావట్లేదని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ చెప్తున్నాయి. ఏమంటారు? చేసినటువంటి సర్వేలలో 3 సర్వేలు కాంగ్రెస్ కు పాజిటివ్ గా ఇస్తే దాదాపు 7 సర్వేలు బీఆర్ఎస్ కు పాజిటివ్ గా ఉన్నాయి. అదే విధంగా గతంలో చెప్పినటువంటి చాలా మంది అభిప్రాయాలు, చాలా మంది సర్వేలు ఏవైతే చెప్పిరో గతంలో నిజమైనయో ఇప్పుడు అదే సర్వేకి సంబంధించిన మీరు చెప్పిన ఏ సర్వే సంస్థలు ఉన్నాయో ఆ సర్వే సంస్థలను కూడా పెద్ద ఎత్తున మనీ ఇచ్చి మెయింటైన్ చేసి మరి ప్రజల్ని అంటే న్యూట్రల్ గా ఉన్న వాళ్ళను మీరు టర్న్ చేసుకున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. సో వీటన్నింటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.